ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ క్యాంపు రోటరీ క్లబ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్కానింగ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 141 సిఆర్పిఎఫ్ క్యాంపు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది రోటేరియన్లు, సిఆర్పిఎఫ్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికా ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ బృందంతో, డాక్టర్ల బృందంతో మన వెనకాలే ఉంది స్కానింగ్ బస్సు కూడా అక్కడ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా రోటరీ క్లబ్ భద్రాచలం మరియు ఇక్కడ ఉన్న 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ వాళ్ళ ఇక్కడ ప్రీతం మేడం గారు చొరవతో వీళ్ళందరూ కూడా గత 10 రోజులు బట్టి సహకరిస్తూ భద్రాచలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లకి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి పేర్లు నమోదు చేసుకొని దాదాపుగా భద్రాచలం పక్క నుంచే 225 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ బస్సులో కానీ ఈ డాక్టర్ల బృందం కానీ రోజుకి 250 మంది కన్నా ఎక్కువ చూడలేదు. దానివల్ల 250 మందినే మేము పేరు నమోదు చేసుకొని ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇది రెండోసారి. గతంలో మహాలక్ష్మి మేడం రూపా స్కూల్ చైర్మన్ ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేము తీసుకొచ్చి చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాలరాజు ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ సతీష్ పాలరాజు గారి అమ్మాయి అటువంటి వరలక్ష్మి మేడం గారి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ మహిళా ప్రెసిడెంట్గా చేయడం 37 సంవత్సరాల్లో మహిళలకి ఏదైనా చేద్దాం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ మధ్యలో ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఈ టెస్టింగ్లే మనం హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటే 10-15 వేలు అవుతుంది. అంటే మనకు తెలియదు అసలు ఏముందో ఏంటో అని. కానీ తుది దశలోనే కనిపెడితే అది నయం అవడానికి అవకాశం ఉంది. మనకు తెలియకుండా 3వ స్టేజ్ 4వ స్టేజ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మీకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లేడీస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు పెట్టి 45 ఇయర్స్ దాటిన మహిళలు, అంటే ఇప్పుడు మీకు డాక్టర్లు ఏమడుగుతున్నారో తెలుసు, మీకు కొన్ని అడుగుతారు. అలాంటి ఏమన్నా డౌట్ ఉంటేనే తీసుకొచ్చి స్కాన్ చేస్తారు. మళ్ళీ ఒక 2-3 రోజుల్లో రిపోర్ట్స్ అని పంపిస్తారు. మీకు చెప్తారు అది ఏంటనేది, ఉందా లేదా అనేది. 100% ఉండకూడదనేదే కోరుకుంటాం. గత సంవత్సరం 250 మందికి చూస్తే మొదటి దశలోనే 5గురికి తేలింది. వాళ్ళు ఈ 2 ఇయర్స్లోనే మెడిసిన్స్తో రికవర్ అవ్వడం జరిగింది. మనం 3వ స్టేజ్ 4వ స్టేజ్ అంటే మరి తెలుసు మనకి, అసలు మన చేతిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా మనకి హైదరాబాద్లో బసవతారకం హాస్పిటల్ వాళ్ళు చేయటం, వాళ్ళు కూడా ట్రస్ట్ లాగా చేస్తున్నారు. కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ అయితే మన సంపాదించి కూడా సరిపోదు ఒకళ్ళకి వస్తే కుటుంబంలో. ఆ ఉద్దేశంతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మాకు తోడుగా ఈసారి సిఆర్పిఎఫ్ బెటాలియన్ 141 బెటాలియన్ వాళ్ళు తోడవటం, మరి వాళ్ళే 15 రోజులు బట్టి ఇవన్నీ సహకారాలు చేయటం, ఇంత మంచి చక్కటి ఆహ్లాదకర ప్రాంతంలో దీన్ని చేయటం. ఎందుకంటే ఈ బస్సుకి జనరేటర్ కావాలా, ఛార్జింగ్ కావాలి కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి చాలామంది మహిళలు కూడా ఒకప్పుడు భయపడేటోళ్ళు క్యాన్సర్ టెస్టింగ్ అంటే ఇప్పుడు కాకుండా మీకు కూడా అవగాహన వచ్చింది కాబట్టి వచ్చి చేయించుకోవడం చాలా మంచి శుభకార్యం. ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ భద్రాచలంలో ముందు కూడా చేస్తాం. మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమానికి సహకరించిన నిర్మూలిద్దాం భారతీయ
ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన తీసుకెళ్తానని ప్రమాణం చేస్తున్నాను. అట్లాగే మద్యపానం ధూమపానం చేసేవారికి మానమని సూచనిస్తాను. అట్లాగే నేను హార్మోన్ టాబ్లెట్స్ కానీ కాస్మెటిక్స్ కానీ రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం కానీ తీసుకోనని ప్రమాణం చేస్తున్నాను. నేను రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. అట్లాగే హెచ్పివి వ్యాక్సిన్ ని తీసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. క్యాన్సర్ ఈస్ ప్రివెంటబుల్ if it is detected at first stage. I will help myself and my society through कैंसर हटाओ कैंसर हटाओ पोरारदाम 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 पोरारदाम